సువాసన వచ్చే అగరబత్తులు ఉంటాయి కదండి, ఒక నైఫ్ ని కానీ లేదా ఒక స్పూన్ తీసుకొని ఇలా అగరబత్తులపై ఉండే దానంతా కూడా ఒక టిష్యూ పేపర్ లోకి తీసేసుకోవాలి. ఈ అగరబత్తులపై ఉండే దాన్ని తీయాలంటే కొంచెం టైం తీసుకుంటుందండి. దీనికోసం మనము దానిపై కొన్ని వాటర్ ని తడిపేసి నైఫ్ తో ఇలా అనగానే ఈజీగా వచ్చేస్తుందండి. దానంతా కూడా ఇలా ఒక టిష్యూ పేపర్ లోకి వేసుకోవాలి. తీసుకున్న అగరబత్తులన్నిటిని కూడా మనము పొడిలాగా చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టిష్యూ పేపర్లను తీసుకొని ఈ అగరబత్తుల పొడినంతా కూడా ఈ టిష్యూ పేపర్లో కొద్ది కొద్దిగా వేసుకొని రబ్బర్ బ్యాండ్ కానీ లేదా ఇలా టిష్యూ పేపర్తో మలుచుకొని ముడి వేసుకున్నారనుకోండి, అది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా మనము ఎన్ని కావాలంటే అన్నిటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. తర్వాత వీటిని ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో బీరువాలో కానీ లేదా కబోర్డ్లో కానీ ఎక్కడైనా పెట్టేసుకోవచ్చండి. దీనివల్ల మనము కబోర్డ్స్ తీస్తున్నప్పుడు కానీ బీరువా తీస్తున్నప్పుడు మంచి సువాసన అనేది వస్తుంది. పాడైపోయిన కానీ కుళ్ళిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదండి, దాంట్లో నుంచి నేను ఇలా ఒక నిమ్మకాయని తీసుకొని ముందుగానే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో సన్నుపు ఉంటుంది కదండి, దాన్ని 2 టీ స్పూన్స్ వరకు వేసుకొని ఈ రసాన్ని మాత్రమే ఈ సాల్ట్లో కలుపుకోవాలి. దీంతో మన ఇంట్లో ఉండే రాగి పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు ఉంటాయి కదండి, చూసారు కదండి ఏ కలర్లో ఉన్నాయో ఈ పాత్రలు అనేవి. వీటి కోసం మనము పీతాంబర్ని కానీ ఎక్కువగా వాడే బేకింగ్ సోడా కానీ ఏది అవసరం లేదండి. ఇలా నిమ్మకాయ సాల్ట్ వేసి మనము రాగి పాత్రలను కానీ ఇలాంటి ఇత్తడి పాత్రలను చాలా తక్కువ టైంలో చేతి నొప్పి పెట్టకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ముందుగా రాగి పాత్రను క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయటం లేదు, నిమ్మ తొక్కతో మాత్రమే క్లీన్ చేసుకున్నాను. చూడండి ఇంతకు ముందు దానికి ఇప్పటికీ తేడా అయితే ఖచ్చితంగా కనబడింది కదండి. అలాగే దీంతో ఇత్తడి పాత్రలను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇత్తడి పాత్రకు చాలా జిడ్డు ఏర్పడిందండి. దీనికోసం నేను ముందుగా నిమ్మ తొక్కతో ఇలా నిమ్మకాయ రసము సాల్ట్ కలిపిన దాన్ని పూర్తిగా 2 వైపులా కూడా అప్లై చేసి ఒక 5 మినిట్స్ పాటు ఈ ఇత్తడి పాత్రను అలాగే పెట్టేశానండి. 5 మినిట్స్ తర్వాత మన ఇంట్లో స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఎలాంటి లిక్విడ్లు వాడకుండా ఈ నిమ్మరసము సాల్ట్ తోటే మరొకసారి క్లీన్ చేశానండి. చూసారు కదండి ఇత్తడి పాత్ర అనేది ఏ కలర్లోకి వచ్చేసిందో. ఇలా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుందండి. మనము ఎక్కువగా కష్టపడకుండా సింపుల్గా ఇత్తడి పాత్రలను రాగి పాత్రలను క్లీన్ చేసుకోవాలంటే ఈ పద్ధతిలో క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నాక ఈ ఇత్తడి పాత్ర అనేది చాలా నీట్గా కనబడుతుంది. స్టీల్ స్క్రబ్బర్తో ఇంకా గట్టిగా రుద్దేశామనుకోండి ఈ మరకలు కూడా పోతాయి. కానీ నేను ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్ని రాయకుండా మామూలు స్క్రబ్బర్ తోటే క్లీన్ చేశానండి. రూమ్స్లో ఇలాంటి గోడల పైన సన్నటి డస్ట్ ఏర్పడుతుందండి. మనము ప్రతిరోజు చీపురు కట్టతో క్లీన్ చేస్తాం, కానీ ఇలాంటి డస్ట్ అనేది గోడలకు అతుక్కపోయి నల్లగా జిడ్డుగా తయారవుతుంది. అయితే అలా ఏర్పడకుండా ఉండాలంటే మన ఇంట్లో టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, ఏ పౌడర్ అయినా ఇలా గోడల పైన వేసి మనము చేత్తో కానీ ఇలా మామూలుగా ఏదైనా క్లాత్తో ఆ గోడ మొత్తానికి రుద్దేసేయండి. ఎలాంటి డస్ట్ అయినా ఈ పౌడర్ పైనే పడుతుంది, అప్పుడు గోడలకు అతుక్కోకుండా నీట్గా కనబడతాయి. పిల్లలు వేసుకునే నైట్ ప్యాంట్స్ ఉంటాయి కదండి, ఎలాస్టిక్ ని ఇలా గట్టిగా అనేసామనుకోండి ఆ నాడ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలైతే చాలా ఇబ్బంది పడతారు కదండి, వాళ్ళు టైట్ కానీ లూజ్ కానీ ఈజీగా చేసుకోవాలి అంటే ఇలా ఒక నాడను మనము వీడియోలో చూపించిన మాదిరిగా దాంట్లో నుంచి తీసి ఇలా కొద్దిగా గ్యాప్ ఉంచేసేయండి. తర్వాత అపోజిట్ నాడను ముందుగా ముడి వేసుకున్న దాంట్లో ఇలా పెట్టేసామనుకోండి, పిల్లలే చాలా ఈజీగా ఇలా లూజ్గా కానీ టైట్గా కానీ ఎలా అయినా వేసుకోవచ్చండి. అప్పుడు నాడ కూడా ఇలా పాయింట్ లోపలికి వెళ్ళకుండా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఒక ఖాళీ వాటర్ బాటిల్ ఉంటుంది కదండి, నైఫ్ని కొద్దిగా వేడి చేసి ఇలా పై భాగం వరకు కట్ చేసుకోవాలి. వేస్ట్గా ఉన్న క్లాత్ కానీ చినిగిపోయిన పాడైపోయిన పిల్లో కవర్స్ ఉంటాయి కదండి, దాన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ వాటర్ బాటిల్లో ఇలా పూర్తిగా పెట్టేసుకోవాలి. తర్వాత చివరి భాగాన్ని ఇలా వాటర్ బాటిల్ని కవర్ చేస్తూ అది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోండి. ఈ వాటర్ బాటిల్కి క్యాప్ ఉంది కదండి, దానిని తీసేసి మనము మాప్ స్టిక్ ఉంటుంది కదా, ఈ స్టిక్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిక్తో ఇలా పై భాగంలో ఉన్న వాచ్లను కానీ ఫోటోలు ట్యూబ్లైట్స్ ఏవైనా ఉంటాయి కదండి, మనము ఇలా
స్టూల్ కానీ ఎలాంటి సహాయం లేకుండా ఇలా కింది నుంచే మనము డైరెక్ట్గా ఈ స్టిక్తో క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఎలాంటి వాటినైనా ఇలా క్లీన్ చేసుకోవడానికి ఈ టిప్ యూజ్ అవుతుంది. అంతే కదండి, ఈ స్టిక్తో మరొక విధంగా బూజును కూడా దులుపుకోవచ్చు. కమల తొక్కలు, నారింజ తొక్కలు ఉంటాయి కదండి, అవి పాడైపోయినా సరేనండి, వాటిని ఇలా కొద్దిగా కట్ చేసి అద్దాల పైన ఎలాంటి వాటర్ మరకలైనా సోప్ మరకలైనా సరేనండి, ఇలా కట్ చేసిన కమల తొక్కతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అద్దం అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. వీటి కోసం మనము ఇలా రూపాయి ఖర్చు లేకుండా వేస్ట్గా ఉన్న వాటిని కూడా ఇంట్లోకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అద్దాలనే కాదండి, మన ఇంట్లో ఉండే ట్యాప్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇలా కమల తొక్కలతో క్లీన్ చేసుకొని చూడండి, ఇవి మంచి షైనింగ్లోకి కూడా వస్తాయి. మరొక టిప్ని కూడా చూసేయండి. ఇలా ఐస్ ప్యాక్ ఉంటాయి కదండి, మనము వీటిని ఈజీగా ఎప్పుడంటే అప్పుడు మనకి చేతి నొప్పి కానీ ఏదైనా కాలిన చోట కానీ మనకి పాదాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇలా ఐస్ ప్యాక్ వేసుకున్నాం అనుకోండి, మనకి చాలా త్వరగా ఉపశమనం అనేది లభిస్తుంది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత పీచు ఉంటుంది కదండి, దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా పీచును కొద్దిగా తీసుకున్నాక దువ్వెనతో ఇలా సమానంగా చేయండి. ఒకవేళ ఎక్స్ట్రాగా ఉంటే సీజర్తో కట్ చేసుకోవాలి. పొడవుగా ఉన్న ఒక స్టిక్ని తీసుకొని ఇప్పుడు ఈ పీచును మనము వీడియోలో చూపించిన మాదిరిగా రౌండ్గా పెట్టేసుకోండి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా పీచును పెట్టేసుకున్నాక అది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ పీచును మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పీచును ఇలా కొద్దిగా వెడల్పుగా చేసుకోవాలి. మనము దేవుని గదిలో క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనము అగరబత్తీలను వెలిగించిన చోట ఆ పొడి అనేది పడుతుంది కదా, దానికోసం మనము వేరే వాటిని యూజ్ చేయకుండా ఇలా వేస్ట్గా ఉన్న కొబ్బరి పీచుతో మనము చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు. సోడాను వేసుకోవాలి, కంఫర్ట్ని కూడా యాడ్ చేయాలి, స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోవాలి, గ్లాస్ వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి. జల్లెడను తీసుకొని ఏదైనా కాటన్ క్లాత్ కానీ మామూలు క్లాత్ని కానీ తీసుకోవచ్చు. ఈ లిక్విడ్ ఉంది కదండి, ఈ లిక్విడ్ని ఈ జల్లెడ పైన కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇంట్లో ఉండే దుమ్ము అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇలా బెడ్డుకున్న డస్ట్ అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది. ఏవైనా ఇలా మరకలు అంటించినప్పుడు ప్రతిసారి మనము వాటర్తో క్లీన్ చేయలేం కదండి, మన ఇంట్లో ఉండే కొద్దిగా బేకింగ్ సోడాను ఈ సోఫా పైన కొద్ది కొద్దిగా వేసి ఒక క్లాత్ని తీసుకొని లేదా ఇలా హ్యాండ్కి మనము సాక్స్నైనా వేసుకొని ఇలా సోఫా సెట్నంతా కూడా ఈ బేకింగ్ సోడాను అటు ఇటు బాగా రఫ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల సోఫా పైన ఉండే జిడ్డు మరకలు అలాగే ఏవైనా నూనె మరకలు ఉన్నా కూడా అవి పూర్తిగా పీల్చేసుకుంటాయి. ఇలా సోఫానంతా క్లీన్ చేసుకున్నాక ఒక క్లాత్ని తీసుకొని మనం వేసిన వంట సోడానంతా కూడా ఇలా దులిపేసేయండి. అప్పుడప్పుడైనా సోఫాను ఈ పద్ధతిలో క్లీన్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఇలా తాజాగా ఫ్రెష్గా ఉండాలంటే నిమ్మకాయ రసాన్ని కొద్దిగా ఇలా పూర్తిగా కొబ్బరి చిప్పకు అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఇది కలర్ చేంజ్ కాకుండా 2 వీక్స్ వరకు ఇలా కొబ్బరి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. కొత్తిమీరను 2 వారాల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో కాకపోయినా మనము బయటనే స్టోర్ చేసుకోవచ్చండి. ముందుగా ఈ రబ్బర్ బ్యాండ్ని ఇలా వేర్ల వరకు కింది భాగానికి చేసిన తర్వాత కొన్ని ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఈ కొత్తిమీరను అందులో ఉంచాలి. మనము ఒక 2-3 డేస్ పాటు వాటర్ని మార్చితే సరిపోతుందండి. ఇలా మనము 2 వీక్స్ వరకు కొత్తిమీరను చాలా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్లో కొన్ని వాటర్ని వేసుకొని రాళ్ళ ఉప్పు కాకుండా ఇలా సన్నుప్పు ఉంటుంది కదండి, ఈ సన్నుప్పును 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. మనం వేసుకున్న ఉప్పు అనేది పూర్తిగా కరిగిపోవాలి. ఫ్రిడ్జ్లో ఐస్ అనేది ఎక్కువగా కడుతుంది కదండి డీప్ ఫ్రిడ్జ్లో, దీనివల్ల మనకి కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువగా వస్తుంది. మా డీప్ ఫ్రిడ్జ్లో ఇంత కూడా ఐస్ లేదు కదండి, ఇది నేను ట్రై చేసిన తర్వాతనే మీకు యూజ్ అవుతుందని ఈ వీడియోలో షేర్ చేశానండి. ఇలా మనము సాల్ట్ కలిపిన వాటర్ని వేయడం వలన కొద్దిగా కూడా ఐస్ అనేది అస్సలకే కట్టదు. దీనివల్ల మనకి కరెంటు బిల్లు చాలా తక్కువగా వస్తుంది. డీప్ ఫ్రిడ్జ్లో ఎంత గడ్డ కట్టిన ఐస్ అయినా సరేనండి, ఇలా కొద్దిగా వేయగానే అది పూర్తిగా కరిగిపోతుంది.
బయటికి మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్లను యూజ్ చేసాం కదండి, దాంట్లో ఇలా అమౌంట్ని కానీ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఉంటాయి కదా, ఇలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని మనము చేతికి వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ జిప్ని ఎవరైనా తీసే అవకాశం ఉంటుంది కదండి. ఇలా ఎక్కువగా రష్లో వెళ్ళినప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎవరు కూడా తీయకుండా ఉండాలంటే ఇలా మనము హ్యాండ్ బ్యాగ్ జిప్కి మనము ఇలా పిన్నిస్ని వేసేసామనుకోండి, తీయడానికి అంత ఈజీగా ఉండదు. పిల్లలు కూడా ప్రతిసారి ఇలా జిప్ని తీయాలి అనుకున్నప్పుడు ఇలా పిన్నిస్ని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ టిప్స్ అని మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.